Welcome to my channel Learn and Grow. Today our topic is block diagram of digital computer. డిజిటల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా కంప్యూటర్కి మనం ఏదైనా ఒక డేటా అనేది ఇస్తే ఆ డేటా డైరెక్ట్గా తీసుకుంటుందా అంటే తీసుకోదు. దాన్ని బైనరీలోకి కానీ మెషిన్ లెవెల్లోకి కానీ కన్వర్ట్ చేస్తుంది. బైనరీ అన్న మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అన్న ఒకటే, నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్. సో జీరోస్ అండ్ వన్స్ని యూజ్ చేసుకుని మనకి కంప్యూటర్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. సో అందుకే డిజిటల్ కంప్యూటర్ అంటాం. సో బ్లాక్స్ వచ్చేసి ఇన్పుట్ డివైస్, ఏఎల్యు, కంట్రోల్ యూనిట్, మెమరీ అండ్ అవుట్పుట్ డివైస్. ఈ మూడు కలిపితే వచ్చేది సిపియు. సిపియు ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఏఎల్యు, కంట్రోల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ డివైస్ నుంచి ఇన్పుట్ అనేది ఇస్తాం. సో ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన డేటాని ఫెచ్ చేసుకుంటుంది. ఫెచ్చింగ్ మీన్స్ తీసుకోవడం అన్నమాట. సో డేటాని తీసుకుని మెమరీ ఏం చేస్తుంది, టెంపరీగా స్టోర్ చేసుకుని సెండ్ చేస్తుంది అన్నమాట ఏఎల్యూకి. సో ఈ ఏఎల్యూ ఏం చేస్తుంది అంటే మనం ఏమైతే ఆపరేషన్ పెర్ఫామ్ చేయమన్నామో ఆపరేషన్ పెర్ఫామ్ చేసి అవుట్పుట్ డివైస్కి సెండ్ చేస్తుంది. సో ఈ అవుట్పుట్ డివైస్లో మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. First one, input device. Input device, it takes the input from the user and convert user input data into machine readable form and sends it to the computer or CPU. ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ తీసుకుంటే కీబోర్డ్లో మనం డేటా అనేది టైప్ చేస్తాం. సో అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది కాబట్టి కీబోర్డ్ ఇట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. అండ్ తీసుకున్నాక ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాని మెషిన్ లెవెల్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సో మెషిన్ లెవెల్ అంటే ఏంటి, జీరోస్ అండ్ వన్స్ కదా, జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకుని సిపియుకి సెండ్ చేస్తుంది. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఈజ్ నోన్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఇట్ స్టోర్స్ డేటా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రోగ్రామ్స్. సో అంటే మనకి సిపియు ఏం చేస్తుంది అంటే డేటాను స్టోర్ చేసుకుంటుంది అండ్ వచ్చిన రిజల్ట్స్ని స్టోర్ చేసుకుంటుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ను ప్రోగ్రామ్స్ని కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇందులో మనకి 3 ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి సిపియులో. ఫస్ట్ వన్ ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. సో అర్థమెటిక్ అంటే ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి వస్తాయి. అండ్ లాజికల్ ఆపరేషన్స్ అంటే అండ్, ఆర్, నాట్, ఎక్స్ఆర్, నాండ్, నార్. సో ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ మెమరీ యూనిట్. మెమరీ అంటే తెలిసిందే, ఇట్ ఈజ్ ఎ డివైస్, ఇట్ స్టోర్స్ డేటా అండ్ రిజల్ట్స్. అంటే మెమరీ యూనిట్ అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది అండ్ రిజల్ట్స్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండ్ వన్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అంటే ర్యామ్, రోమ్, క్యాష్ మెమరీస్ తీసుకుంటాం. ఈ ప్రైమరీ మెమరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది అంటే టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది డేటాని. అండ్ సెకండరీ మెమరీ అంటే హెచ్డిడి అండ్ ఎస్ఎస్డిస్ తీసుకుంటాం. ఇది ఏంటంటే పర్మనెంట్ మెమరీ అన్నమాట, అంటే పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటుంది డేటాని. నెక్స్ట్ వన్ కంట్రోల్ యూనిట్, డైరెక్ట్స్ ఫ్లో ఆఫ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ బిట్వీన్ యూనిట్స్. అంటే ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన డేటాని ఫెచ్ చేసుకుంటుంది. ఫెచ్చింగ్ మీన్స్ తీసుకోవడం అన్నమాట. సో తీసుకుని ఏఎల్యూకి సెండ్ చేస్తుంది అన్నమాట ఈ కంట్రోల్ యూనిట్ అనేది. లాస్ట్ వన్ అవుట్పుట్ యూనిట్ అంటే ద అవుట్పుట్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ డివైసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ వీ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కంప్యూటర్స్ కన్వర్ట్ మెషిన్ టు హ్యూమన్ రీడబుల్ ఫామ్. అంటే ఇక్కడ అవుట్పుట్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఏఎల్యూ అనేది ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసాక అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి అంటే అవుట్పుట్ డివైస్కి సెండ్ చేస్తుంది. అవుట్పుట్ డివైస్ ఏం చేస్తుంది అంటే డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ మానిటర్స్, ప్రింటర్స్, స్పీకర్స్ వీటిని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1+2 అనే 2 నెంబర్స్ తీసుకుంటే మనం ఇన్పుట్ ఇస్తాం. కీబోర్డ్లో 1+2 అని చేస్తాం కదా. సో ఈ 1+2ని బైనరీ కన్వర్ట్ చేసుకుంటుంది ఫస్ట్. అంటే 1ని 01 కింద, 2ని 10 కింద కన్వర్ట్ చేసుకుని దేనికి సెండ్ చేస్తుంది అంటే కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఫెచ్ చేసుకుంటుంది అంటే తీసుకుంటుంది అన్నమాట 1ని 2ని. తీసుకున్నాక మెమరీలో ఒక పర్టికులర్ టైం వరకు టెంపరీగా స్టోర్ చేసుకుని ఏఎల్యూకి సెండ్ చేస్తుంది. ఏఎల్యూ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం ఏం చేయాలనుకున్నాం ప్లస్ కాబట్టి అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి రిజల్ట్ అనేది 1 వస్తుంది కదా. ఈ 1ని అవుట్పుట్ డివైస్కి సెండ్ చేస్తుంది. సో అప్పుడు అవుట్పుట్ డివైస్ ఏం చేస్తుంది అంటే ఈ 1ని హ్యూమన్ రీడబుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ బైనరీ నెంబర్ ఉంటుంది కదా 11 అనేది. సో ఆ బైనరీని డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తుంది, అంటే 3లోకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో అప్పుడు మనం 1+2 ఇస్తే రిజల్ట్ 3 అనేది అవుట్పుట్ వస్తుంది అన్నమాట.